నమస్కారం అందరికీ. తెలుగు కథామృతం బై లక్ష్మి ఛానల్కి స్వాగతం. ఈరోజు కథ ప్రేమ అంటే మాట కాదు, తోడు. ఒక చిన్న గ్రామంలో అర్జున్, మాధవ్ అనే ఇద్దరు యువకులు ఉండేవారు. చిన్నప్పటి నుంచి ఇద్దరు కలిసి చదువుకున్నారు. స్నేహంగా మొదలైన వారి బంధం కాలక్రమంలో ప్రేమగా మారింది. అర్జున్ పేద కుటుంబానికి చెందినవాడు. మాధవ్ మాత్రం మంచి కుటుంబంలో పెరిగింది. అయినా డబ్బు కాదు, మనసే ముఖ్యమని మాధవ్ ఎప్పుడూ నమ్మేది. ఒకరోజు అర్జున్ ఉద్యోగం కోసం నగరానికి వెళ్ళాల్సి వచ్చింది. నేను తిరిగి వచ్చే వరకు నన్ను నమ్మి ఎదురు చూస్తావా అని అడిగాడు. మాధవి చిరునవ్వుతో, నిజమైన ప్రేమకు దూరం అడ్డంకి కాదు, నేను ఎదురు చూస్తాను అంది. కొన్ని నెలలు గడిచాయి. మొదట్లో ప్రతిరోజు ఫోన్ చేసేవాడు అర్జున్. కానీ పని ఒత్తిడి పెరగడంతో మాట్లాడడం తగ్గిపోయింది. గ్రామంలో వాళ్ళు మాధవని చూసి, అతను నిన్ను మర్చిపోయాడు, నువ్వు పెళ్లి చేసుకో అని చెప్పడం ప్రారంభించారు. అయినా మాధవి ఒకే మాట చెప్పేది, నమ్మకం ఉన్న చోట అనుమానానికి చోటు ఉండదు. ఒకరోజు అర్జున్ తిరిగి గ్రామానికి వచ్చాడు. కానీ ఒంటరిగా కాదు, తన కష్టంతో సంపాదించిన డబ్బుతో మాధవి తండ్రి అప్పులన్నీ తీర్చాడు. అందరూ ఆశ్చర్యపోయారు. అర్జున్ మాధవి వైపు చూసి, నేను ఆలస్యంగా వచ్చాను కదూ, కానీ నా ప్రేమ ఎప్పుడూ ఆలస్యం కాలేదు అన్నాడు. మాధవి కళ్ళలో ఆనంద బాష్పాలు మెరిశాయి. కొన్ని రోజుల తర్వాత పెద్దల ఆశీర్వాదంతో ఇద్దరి పెళ్లి జరిగింది. ఆ రోజు గ్రామంలో ఒక పెద్ద మనిషి ఇలా అన్నాడు, అందం చూసి పుట్టేది ఆకర్షణ, డబ్బు చూసి పుట్టేది ఆశ, కానీ కష్టాలలో కూడా నిలబడేదే మాత్రమే నిజమైన ప్రేమ. నిజమైన ప్రేమ అంటే మాటలు కాదు, నమ్మకం, సహనం, ఒకరికొకరు జీవితాంతం తోడుగా నిలబడమే అసలైన ప్రేమ. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.